తెలుగుదేశం పిలుస్తోంది, రా కదలి రా. అదో సమ్మోహనాస్త్రం లాంటి నినాదం. కోట్లాది మంది రాత్రికి రాత్రి అభిమానులుగా మారిన వైనం. రాజకీయాల్లో ఉంటే టీడీపీలోనే ఉండాలి అని ఉమ్మడి రాష్ట్ర యువకులు తీర్మానించుకున్న తరుణం. తెలుగువారి రాజకీయ చరిత్రను మార్చేసి వారి ఆత్మ గౌరవాన్ని కాపాడిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే ఒక సంచలనం. సామాన్యులకు, బడుగు బలహీన బీసీ వర్గాలకు మేలు చేయాలి అన్న తలంపు, వారి రాజకీయ హక్కులను కాపాడాలన్న ఆకాంక్షే ఆ పార్టీని నడిపించింది, ఇంకనూ నడిపిస్తోంది. పార్టీ విధానాలను సమీక్షించుకుంటూ ప్రజలకు భవిష్యత్తులో ఎలాంటి మేలు చేయాలో తీర్మానించుకునేందుకు టీడీపీ ప్రతి ఏటా మహానాడు నిర్వహిస్తోంది. ఈసారి కడపలో మహానాడు నిర్వహిస్తున్న వేళ అసలు మహానాడు ఆలోచన ఎలా వచ్చింది, ఎలా కొనసాగుతోంది? ఏబిఎన్ స్పెషల్. తెలుగు జనతకు వందనం, తెలుగు యువతకు అభినందనం, తెలుగు మమతకు అభివాదనం, తెలుగు జాతికి శుభాభినందనం. హరిజన గిరిజన దళిత వర్గాలు గూడెల్లో, అడవుల్లో, గుడిసెల్లో మగ్గిపోతూ ఉంటే చూచి భరించలేక వెనకబడిన తరగతులు ఇంకా ఇంకా అట్టడుగుకు తొక్కివేయబడుతుంటే సహించలేక, జనాభాలో సగమున్న ఆడబడుచులు అన్యాయమవుతుంటే ఓరిని పట్టలేక, రాజకీయం భ్రష్టమై వ్యాపారాత్మకమై దగాకోరు విధానమై ఆంధ్ర ఆత్మాభిమానం చంపుతూ ఉంటే గుండె బద్దలై మనసు వికలమై ఓరిని పట్టలేక మీకోసం వచ్చాను. నందమూరి తారక రామారావు, ఆ పేరే ప్రభంజనం. రాష్ట్రంలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం చూపిన అసమాన నేత. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని నినదించిన ఎన్టీఆర్. పార్టీ పెట్టిన 9 నెలలకే అధికారానికి వచ్చి సరికొత్త రికార్డ్. ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం, ఏకపార్టీ ఇష్టానుసార కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక పాలనతో ఆంధ్రప్రదేశ్ దిశాహీనంగా నడుస్తున్న రోజుల్లో రాజకీయ యవనికపై ఎన్టీఆర్ అడుగుపెట్టారు. అప్పటికే సినీ రంగంలో తిరుగులేని కథానాయకుడిగా, పౌరాణిక సాంఘిక చిత్రాలకు పేరెన్నికగన్న హీరోగా ఎన్టీఆర్ చిరపరిచితుడు. సమాజంలోని కుళ్లను కడిగి పారేయాలంటే ఒక రాజకీయ పార్టీ ద్వారానే సాధ్యమని గుర్తించిన నందమూరి తారక రామారావు ఆ దిశగా అడుగులు వేశారు. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలని ఆయన తీర్మానించారు. తన జీవితాన్ని తెలుగు ప్రజలకు, తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని పునరుద్ధరించేందుకు అంకితం చేస్తానని ఎన్టీఆర్ ప్రతిజ్ఞ చేశారు. సినిమా వాళ్లకు రాజకీయాలేం తెలుసులే అన్న అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అవహేళనాపూరిత రాజకీయాలకు ఆయన తన విజయంతో గట్టి సమాధానం చెప్పారు. ఈ తెలుగుదేశం శ్రామికుడి చెమటలో నుంచి, కార్మికుడి కలిగిన కండరాల్లో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, నిరుపేదల కన్నీటిలో నుంచి, కష్టజీవుల కంటి మంటల్లో నుంచి, అన్నార్తుల అక్కందరలో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం. తెలుగువాడి పౌరుషం చాటి చెప్పడానికి, తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టడానికి పుట్టింది ఈ తెలుగుదేశం. ఆశీర్వాదం. మంగళాక్షి. 1982 మార్చి 29న ఒక శుభముహూర్తాన తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. పార్టీ ప్రారంభించిందే తడవుగా రాష్ట్రమంతా ఎన్టీఆర్ సుడిగాలి పర్యటనలు జరిపారు. పార్టీ విధానాలను, బడుగు బలహీన వర్గాల కోసం తాము చేపట్టబోయే కార్యక్రమాలను ఎన్టీఆర్ వాడవాడలా వినిపించారు. ఎన్టీఆర్ ను చూసేందుకు, ఆయన ప్రసంగాలను వినేందుకు ప్రతి చోట జనం లక్షలాదిగా తరలివచ్చారు. ఓ శ్రీరాముడిని, ఓ శ్రీకృష్ణుడిని కనులారా చూసిన అనుభూతిని పొందడమే కాకుండా రాష్ట్ర భవిష్యత్తును ఆయన చేతుల్లో పెడుతున్నామన్న సంతృప్తి వారిలో కనిపించింది. అదే టీడీపీ విజయానికి పూల బాటలు వేసింది. త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా. 1983 ఎన్నికల్లో టీడీపీ చిరస్మరణీయమైన విజయాన్ని నమోదు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ కంగు తిన్నది. 1983 జనవరి 9న
ఆంధ్రప్రదేశ్ 10వ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్టీఆర్ అంటే సమయపాలన, ఎన్టీఆర్ అంటే క్రమశిక్షణ, ఎన్టీఆర్ అంటే దీనజన రక్షణ, ఎన్టీఆర్ అంటే మాట నిలబెట్టుకునే ధీరుడు. మాటనిచ్చినట్లుగా కిలో 2 రూపాయలకే బియ్యం పంపిణీ చేసి పేదల కడుపు నింపిన నాయకుడు ఎన్టీఆర్. ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపించాలంటే పార్టీకి ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయాలి. కార్యకర్తలను, ద్వితీయ శ్రేణి నేతలను సక్రమ మార్గంలో నడిపించాలి. ఒక షెడ్యూల్ ప్రకారం పార్టీ పనులు జరగాలి. పార్టీ విధానాలు ఎప్పటికప్పుడు ప్రజల వద్దకు చేరాలి. అందుకు ఎన్టీఆర్ నిర్దేశించుకున్న మార్గమే మహానాడు. దేశకాల పరిస్థితులను అధ్యయనం చేసి అర్థం చేసుకున్న ఎన్టీఆర్ రాష్ట్రంలో అంతకంటే మెరుగైన వ్యవస్థలను తీసుకురావాలనుకున్నారు. ఈ క్రమంలో మహానాడుల నిర్వహణ కూడా మొదలైంది. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా. తెలుగుదేశం పార్టీ తొలి మహానాడు ఎన్టీఆర్ ఆలోచనలకు తగ్గట్టుగా ఆయన ఆదేశానుసారం జరిగింది. మొదట్లో మహానాడు అంటే సమావేశమా, వేడుక, బహిరంగ సభ అని చాలా మంది నేతలకు అర్థం కాలేదు. తెలుగు తమ్ముళ్లకు అది అతిపెద్ద పండుగగా అవతరించబోతోందని తర్వాత అర్థమైంది. తెలుగుదేశం పార్టీ తొలి మహానాడును 1983 మే 26, 27, 28వ తేదీల్లో నిర్వహించారు. పార్టీ అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే టీడీపీ తొలి మహానాడు అట్టహాసంగా జరిగింది. తెలుగు తమ్ముళ్లు పండుగలా భావించారు. విజయవాడలోని మున్సిపల్ స్టేడియంలో తెలుగుదేశం పార్టీ ప్రథమ మహాసభ జరిగింది. చివరి రోజైన మే 28న భవానీపురం మీదుగా బందర్ రోడ్డు వరకు బ్రహ్మాండమైన ఊరేగింపు నిర్వహించారు. తెలుగు తమ్ముళ్ల ర్యాలీతో విజయవాడ మొత్తం పసుపు మయంగా మారింది. అదే రోజు సాయంత్రం శాతవాహన నగర్లోని సిద్ధార్థ మెడికల్ కాలేజీ ఎదురుగా భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈనాడు తెలుగుదేశం మీది, నడిపించేవారు మీరు. కేవలం మీ మనిషిగా, మీ ప్రతినిధిగా, ప్రజా సేవకుడిగా నా తెలుగు జాతి ఆత్మగౌరవానికి, విశేష విధానానికి పూర్తిగా రక్షణ ఇవ్వడానికి నిర్దేశించబడినటువంటి మీ వ్యక్తిగా నా జీవితం సమర్పితమని మీకు నేను సవినయంగా మనవి చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ప్రథమ మహాసభలు దేశంలోనే చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ కోటలు బద్దలు కొట్టి అధికారంలోకి వచ్చిన అన్న ఎన్టీఆర్ కు దేశవ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. కాంగ్రెస్ వ్యతిరేక శక్తులకు ఆయన కేంద్ర బిందువుగా మారిపోయారు. అందుకే తెలుగుదేశం మహాసభలకు ఎన్టీఆర్ పిలవగానే అప్పటి కాంగ్రెసేతర పార్టీల నేతలంతా విజయవాడ వచ్చేశారు. అప్పటి రాజకీయాల్లో ఓ వెలుగు వెలుగుతున్న ఎంజి రామచంద్రన్, బాబు జగ్జీవన్ రామ్, ఫరూక్ అబ్దుల్లా, హెచ్ఎం బహుగుణ, చంద్ర రాజేశ్వరరావు టీడీపీ తొలి మహానాడుకు హాజరై తమ అమూల్యమైన సందేశాలిచ్చారు. భారతీయ జనతా పార్టీ నుంచి ఎల్కే అద్వానీ, అటల్ బిహారీ వాజ్పేయి, రామకృష్ణ హెగ్డే, అజిత్ సింగ్, శరద్ పవార్, మేనకా గాంధీలు హాజరయ్యారు. ఒక రకంగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న నేతలంతా తెలుగుదేశం పార్టీ ప్రథమ మహానాడు సభకు రావడం అప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. తొలి మహానాడులో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడ్డాయి. మహానాడు కోసం వచ్చిన ప్రతినిధుల కోసం కృష్ణానది సమీపంలో ప్రత్యేక కుటీరాలు నిర్మించారు. ఆ ప్రాంతాన్ని ఇప్పటికీ మహానాడు కాలనీ అనే పిలుస్తారు. మహానాడు వంటి అరుదైన ఘనత ఏ పార్టీకి దక్కలేదనే చర్చ కూడా ప్రజల్లో చోటు చేసుకుంది.